ఇంత కష్టపడి ఇంత ఆవేదన ఇంత ఆర్తి ఉంది. సరే ఒక దశాబ్ద కాలం అయిపోయింది కేసీఆర్ గారి పరిపాలన. ఇప్పుడు కొత్త ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికైనా దిశ ఉందా? ఉందనిపిస్తుందా? ఇప్పుడు అన్నప్రాసనం రోజే ఆవకాయ పచ్చడి ఎందుకు అంటారు? అవును. ఒక అన్నం మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో చెప్పచ్చు. తెలుస్తుంది. అవును. ఎందుకు ఇవాళ మేము కేసీఆర్ని వ్యతిరేకించినాం, ఎందుకు బీజేపీని సపోర్ట్ చేసినాం ఒక దశలో, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సి వచ్చింది మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అనేది జయశంకర్ సారు మా అందరికీ పెద్ద మనిషి ఉండి భౌగోళిక తెలంగాణ అనేది ఫేజ్ 1. భౌగోళిక తెలంగాణలో ఒక రాజశేఖర్ రెడ్డి లాంటి ఫ్యాక్షనిస్టు రాజకీయాల నుంచి వచ్చినోడు, ఒక చంద్రబాబు లాంటి జిత్తుల మారి నక్క, కోస్తా కమ్మల పెట్టుబడి, రాయలసీమ రెడ్ల మజిల్ పవరు మనీ పవరు, నెల్లూరు రెడ్ల మనీ పవరు, రాయలసీమ రెడ్ల మజిల్ పవరు, కృష్ణా గుంటూరు జిల్లా కమ్మల యొక్క పెట్టుబడి, వీటిని మనం తట్టుకోవాలంటే మనకు కూడా ఒక జిత్తుల మారి పక్కా ప్రాక్టికల్ పొలిటీషియనే ఉండాలని చెప్పి మేమందరం ఆ రోజు కేసీఆర్ మంచి చెడు పక్కకు పెట్టి కేసీఆర్ని నెత్తిన పెట్టుకొని కేసీఆర్ కోసం జైలుకి పోయింది మొట్టమొదటి వ్యక్తి నేనే 2001 డిసెంబర్ 27. భౌగోళిక తెలంగాణ ఉద్యమంలో మేము కేసీఆర్ని వాడుకున్నాం, సక్సెస్ అయినాం. ఆ రోజు చంద్రబాబు నాయుడిని రాజశేఖర రెడ్డిని కొట్టడం కోసం కేసీఆర్ అనే అస్త్రాన్ని బ్రహ్మాస్త్రంగా తయారు చేసినాం. ఎప్పుడైతే 2014 నుంచి 2023 వరకు ఫస్ట్ ఫేజ్లో కేసీఆర్ గారు ఏంటంటే ఆయన స్వతహాగా సాహితీవేత్త, పుస్తకాలు బాగా చదువుతాడు, ఆయన ఆలోచన స్పీడ్ కానీ ఆలోచన దార్శనికుడు. ఆ స్పీడ్కు తగ్గట్టు హార్డ్వేర్ ఇప్పుడు రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు లేకపోతే కవి హృదయం ఉన్నప్పుడు చెప్పచ్చు, ప్రభుత్వంలోకి వచ్చినాక ఆలోచనకి ఆచరణకి మధ్య సమయం పడుతుంది. ఆయన ఆలోచనకున్న వేగాన్ని విజన్ని మిషన్గా మార్చడంలో చుట్టుపక్కల ఉన్న టీం అంతా ఆయన వేగాన్ని అందుకోలేకపోయారు. వనరులు కావచ్చు, అసలు బేసికల్గా ఆయన విజన్ అర్థం చేసుకోవడంలో కూడా ఆయన చుట్టూ ఏం చేసిన అంటే తెలియకుండా ఒక చెంచాగాల బ్యాచ్, తాబేదారుల బ్యాచ్ వచ్చేసి కోటరీ ఏర్పడేసి ఫస్ట్ ఫేజ్లో ఉన్న కేసీఆర్కి సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి తెలియకుండా కేటీఆర్, కవిత, సంతోష్, ఈ వెలమ లాబీ ఒకటి. ఎప్పుడైనా ఏ నాయకుడికైనా ఫీడ్బ్యాక్ అనేది ఇంపార్టెంట్. రాజరికంలో కూడా రాజులు కూడా అర్ధరాత్రి మారువేషాల్లో పోయి ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకునేటోళ్ళు. ఆయన ఒక బందీ అయిపోయేసరికి ఫీడ్బ్యాక్ లేకపోతే ఏముంటుంది? ఇప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మెసేజ్, సెండరు, రిసీవరు, ఫీడ్బ్యాక్. ప్రజలు ఏమనుకుంటున్నారో పాలకుడికి తెలియకపోతే పాలకుడు తను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు. అందుకని ఏ పాలకులైనా ప్రజల నుంచి నిత్యం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ చేసిన మంచికి హ్యాట్స్ ఆఫ్, దండాలు, పాదాభివందనాలు. కేసీఆర్ చేసిన చెడుకు మేము తిరుగుబాటు చేసినాం, ఆయనకి బుద్ధి చెప్పాల్సింది బుద్ధి చెప్పినాం. ఇప్పుడు మేము చేయబోయేది సామాజిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ. కేసీఆర్ చరిత్రను ఎవరు చెరిపేయలేరు. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు, తెలంగాణ లేకుండా కేసీఆర్ లేదు. కాకపోతే కేసీఆర్ ఒక్కడి వల్లనే తెలంగాణ రాలేదనేది సత్యం. ఇప్పుడు నేనే నాదే అంటేనే మాకు ఎక్కడ కేసీఆర్ మీద ఎందుకు మేము విమర్శలు చేస్తామంటే కేసీఆర్ దగ్గర కెపాసిటీ ఉంది, కేసీఆర్ దగ్గర క్రియేటివిటీ ఉంది, కేసీఆర్ దగ్గర టాలెంట్ ఉంది. బట్ ఆ కెపాసిటీకి తగ్గట్టు పని చేయట్లేదు అనే కోపం. ఇప్పుడు మన ఇళ్లలో కూడా బాబాయ్ మీదనో, చిచ్చా మీదనో, పెదనాన్న మీదనో కోపం ఉంటుంది. ప్రేమ లేకపోతే కోపం. ఎందుకంటే ఆయన ఉద్యమంలో 14 ఏళ్ళు కలిసి పనిచేసినాం. ఢిల్లీలో ఆయన కోసం మేము సిఆర్పిఎఫ్ దళాలతో కొట్లాడినాం. పార్లమెంట్ మీద దాదాపు అటాక్ చేసినంత పనిచేసినాం. ఇప్పుడు ఒకవైపు కేసీఆర్ని విమర్శిస్తూనే మరోవైపు తెలంగాణ కోసం మేము కేసీఆర్ని వాడుకున్నాం. చాలా మంది ఏమనుకుంటారంటే కేసీఆర్ మాకు పదవి ఇవ్వలేదు కాబట్టి కేసీఆర్ మమ్మల్ని పక్కకు పెట్టింది కాదు, కేసీఆర్ని మేము వాడుకున్నాం. భౌగోళిక తెలంగాణ అనేది మా ఫేజ్ 1. సెకండ్ ఫేజ్ ఉద్యమము ఆ రోజు జయశంకర్ గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఉన్న పెత్తందారుల వ్యవస్థ, భూస్వాములు, ఆ రోజు రజాకారులకి ఎక్కువ రజాకారులు డైరెక్ట్ ఇప్పుడు నైజాం రాజు వచ్చి మా చెల్లెలని మా అక్కలని చెరబట్టలే, లేకపోతే మా భూములు దోచుకోలే. ఇక్కడున్న దేశ్ముఖులు, ఇక్కడున్న దేశపాండేలు, ఇక్కడున్న జాగీర్దారులు, ఇక్కడున్న జమీందారుల వ్యవస్థనే మాకు పిచాచాలు లాగా పడ్డారు. ఇక్కడ పెత్తందారి వ్యవస్థ ఒక దగ్గర రెడ్డి కావచ్చు, ఒక దగ్గర వెలమదొర కావచ్చు, ఒక దగ్గర ముందు పటేల్ కావచ్చు, ఇంకో క్యాస్ట్ కావచ్చు. ఈ పెత్తందారుల వ్యవస్థ పోరాలంటే సామాజిక తెలంగాణ కావాలి. తెలంగాణ మేము ఎందుకు కోరుకున్నాం? ఇక్కడ సబ్బండ వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదరికం, రెడ్లల్లో కూడా పేదోళ్ళు ఉన్నారు, వెలమలలో కూడా పేదోళ్ళు ఉన్నారు. ఈ గరీబోళ్ళ తెలంగాణ పోవాలి. ఇన్ని రకాల సహజ వనరులు ఉన్న తెలంగాణ కోటి రత్నాల వీణ. ఇక్కడ వజ్రాలు అమ్మిన మార్కెట్ ఇది. హైదరాబాద్లో వజ్రాలు కుప్పలుగా పోసి అమ్మిరు, రత్నాలు కుప్పలుగా పోసిరు, ముత్యాలు. హైదరాబాద్ స్టేట్ అనేది ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజ్యం. నిజాం రాజు మా తాతల తండ్రుల నుంచి చెమటని రక్తంగా మార్చి వాళ్ళు కప్పం కడితే నిజాం తన టేబుల్ మీద పెట్టుకునే జాకబ్ డైమండ్ 4,000 కోట్లు, కోహినూరు డైమండ్ ఇక్కడిదే. అంటే ఇన్ని రకాల సంపదలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇక్కడ తెలంగాణ పేదరికం ఉందంటే సమాజంలో జరిగే సంఘర్షణ, వాటాల కొట్లాట. మాకు రావాల్సిన వాటా మాకు దక్కనంత వరకు ఈ పోరాటం ఉంటుంది. జస్టిస్ అంటే సింపుల్ అన్న,
జస్టిస్ అంటే ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి రావడమే. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు, నీ కష్టానికి తగ్గట్టు నీకు జీతం రావాలి, గుర్తింపు రావాలి, గౌరవం రావాలి. అంతే కదా. అది ప్రతి అటెండర్ దగ్గర నుంచి, హమాలి దగ్గర నుంచి, ఎంపీ దగ్గర వరకు అన్ని వర్గాలకి రాజ్యాంగబద్ధంగా భారతదేశ యొక్క రాజ్యాంగము ప్రవేశిక పీఠిక మీరు చదవండి, 6వ తరగతి 8వ తరగతి పుస్తకంలో ఉంటుంది. భారతదేశ ప్రజలమైన మేము మాకుగా సమర్పించుకుంటున్న ఈ భారతదేశ రాజ్యాంగం పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రంతో పాటు సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం చేస్తుంది. సామాజిక న్యాయం కావాలి, ఆర్థిక న్యాయం కావాలి, సమానత్వం కావాలి. ఇవన్నీ కల్పించడానికి ప్రజాప్రతినిధులని ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే వీళ్ళు మా సేవకులు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు మా ప్రజాప్రతినిధులు, మా జీతగాళ్ళు. మేము జీతం ఇస్తే వాళ్ళు సేవ చేయాల్సింది. వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే రాజకీయ నాయకులు, మేము మీకు ఇచ్చినాం, మేము మీకు అది ఇచ్చినాం, మీకు ఆ సంక్షేమం. అరే బిచ్చగాళ్ళు మీరు ఆయన. మేము ఓటేస్తే, ప్రజలందరం మనం ఓటేస్తే ఆ ఓటు అనే భిక్షంతో వాడు ఎమ్మెల్యే అయ్యిండు, ఎంపీ అయ్యిండు, మినిస్టర్ అయ్యిండు, చీఫ్ మినిస్టర్ అయ్యిండు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో దళితులు, గిరిజనులు, మహిళలు, పేదవాళ్ళు, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, బుడబుక్కల, బుడగజంగాలు, పిట్టలోళ్ళు, యానాదిలోళ్ళు మనకన్నా అద్భుతంగా చదువుతారు. మేము బీసీ అయినా ఈ అగ్రవర్ణ లీడర్లు 119 కులాలు చదువుతారు. అదే అధికారంలోకి రాగానే మేము మీకు భిక్ష వేస్తున్నాం అంటారు. ఈ భాష మారాలి. ఇది ప్రజాస్వామ్య భాష కాదు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా 3.5 కోట్ల ప్రజల తరపున ఉన్న ముఖ్యమంత్రి అనేటోడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. ఇప్పుడు కేసీఆర్ ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన భాష హ్యాట్స్ ఆఫ్. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజలకు దూరంగా ఉండడంతో మేము ఆయన దూరమే. ఇప్పుడు నువ్వు ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. నువ్వు ప్రజలకు దూరంగా ఉంటే నిన్ను ప్రజలు దూరం పెడతారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి మేము ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాం మనం, మేము ఏ పార్టీ వాళ్ళం కాదు. ఎవరు ఏమనుకున్నా ఓకే, మాకు తెలంగాణ సెంటర్కి ఇంపార్టెంట్. ఒకటి, కేసీఆర్ అనేట ఆయన అవసరం తెలంగాణ సమాజానికి. ఆయన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మార్చినప్పుడు మేము డిసైడ్ చేసుకున్నాం. ఆయనకి తెలంగాణ అవసరం లేకపోతే ఆయన మనకు అవసరం లేదు. ఎప్పుడైతే ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టిండో ఆ రోజున్న పరిస్థితులలో ఒకటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ అగ్రెసివ్గా ముందుకు రావడము, మేమందరం సపోర్ట్ చేయడంతో వాళ్ళు 4-5 కార్పొరేటర్లు చోట 48 మంది కార్పొరేటర్లు వచ్చారు 11 రోజుల్లో. మేము మా సిద్ధాంతాలు పక్కకు పెట్టి కూడా కేసీఆర్కి బుద్ధి చెప్పాలని చెప్పి బీజేపీ హైకమాండ్ భూపేంద్ర యాదవ్ గారు, అమిత్ షా టీం మాకు కలిస్తే మేము సపోర్ట్ చేసినాం. అదేవిధంగా దుబ్బాక ఎలక్షన్లో దుమ్ము రేగింది. హుజురాబాద్లో తెలంగాణ వర్సెస్ ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ కాదు, కేసీఆర్ వర్సెస్ తెలంగాణ సమాజం. పార్టీలకు అతీతంగా ఈటల రాజేందర్ని గెలిపించుకున్నాం. దుబ్బాకలో గెలిపించుకున్నాం, మన హుజురాబాద్లో గెలిపించుకున్నాం, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో గెలిపించుకున్నాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాలే. ఆ రోజు మేమేమనుకున్నామంటే కేసీఆర్కి బుద్ధి చెప్పాలి. 10 సంవత్సరాలు అయింది, ఎక్కడో చోట ఒక డక్కా పడాలి, ఔరేక్ దక్కా అన్నట్టు. ఈయన కలవట్లేదు, వినట్లేదు. మాతో పాటు కలిసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మమ్మల్ని కలవకుండా ఎట్లుంటావు చిచ్చా అని చెప్పి మేము ప్రేమతోటే ఒక బుద్ధి చెప్పాలని చెప్పినాం. ఆ సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడము, సెకండ్ బండి సంజయ్ని ప్రెసిడెంట్గా తీసేయడము, బండి సంజయ్ గారిని, కవితని అరెస్ట్ చేయకపోవడం, ఈ మూడింటితోటి దాల్మే కుచ్ కాలా హే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ఇప్పుడు మనకి ఇమీడియట్గా కేసీఆర్ని దింపి ఒకసారి బుద్ధి చెప్పాలని అనుకొని మేము కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మమ్మల్ని కన్సల్ట్ చేసింది. ఇదే దీపాదాస్ మున్షి ఇన్ఛార్జ్ గారు, డాక్టర్ అజయ్ కుమార్ అనే ఐపీఎస్ ఆఫీసరు, ఆయన బీసీల నుంచి వచ్చినోడు, మాతో 3 రోజులు చర్చలు జరిపాడు. ఏఐసిసి టీం మొత్తం కూడా. మీరు సామాజిక తెలంగాణ అంటున్నారు, రాహుల్ గాంధీ గారు కూడా ఇదే సామాజిక కోసం పనిచేస్తున్నాడు, ఆయన బీసీలకు జరిగిన అన్యాయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అని హైకమాండ్ టీము 3 రోజులు మా ఇంటికి వచ్చి చర్చలు జరిపారు. బయట తెలంగాణ పౌర సంఘాలందరూ నేను కల్పించిన అందశ్రీ గారిని కానీ, రామచంద్రమూర్తి గారు కానీ, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కానీ, ఇట్లా తెలంగాణ పౌర సమాజంలో పార్టీలకి సిద్ధాంతాలకు అతీతంగా ఉన్న పాషం యాదగిరి, గాదే ఇన్నయ్య, ఇట్లా దాదాపు ఒక 50 నుంచి 100 మందిని 3 నెలలు దీపాదాస్ మున్షి మేడంని, అజయ్ గారిని తీసుకెళ్లి వాళ్ళకి తెలంగాణ అంటే ఏంటి అర్థం చేపించి ఫస్ట్ మేము పెట్టిన కండిషను, మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరవీరుల స్తూపం ఇనాగ్రేట్ చేయాలి. 68 ఉద్యమం అనేది ఇందిరాగాంధీ ఉచకోత కోయిచ్చు, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఆ చరిత్రను ఇంతవరకు మీరు పట్టించుకోవట్లేదు, అమరవీరుల స్తూపం ఇనాగ్రేట్ చేయమని చెప్పినాం. ఎక్కా యాదిగారి గారి ఇంటికి తీసుకుపోయారు దీపాదాస్ మున్షి మేడం, ఆమె కూడా ఒప్పుకుంది. ఇంతవరకు 6 నెలల్లో 5 నిమిషాల పని అది. అమరవీరుల స్తూపం ఇనాగ్రేట్ చేయడానికి మీకు వచ్చిన కష్టమైంది, నష్టమైంది. సెకండ్, ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ అని మేము పెట్టించినాం. బీసీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు. బీసీలలో చాకలి, కమ్మరి, కుమ్మరి, బుడగజంగాలు, బుడబొక్కలోళ్ళు, పిట్టలోళ్ళు, యానాదులోళ్ళు కనీసం 10వ తరగతి డిగ్రీ పాస్ గారి
వాళ్ళు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. హుజురాబాద్ ఎలక్షన్లో మేము తిరుగుతుంటే బుడగ జంగాలు బుడబుక్కలలో ఇంకా సంచార జాతులు, ఎస్ ఇంకా కోయ, గొత్తికోయ, కొండరెడ్డి, గోనాం, గోండులకి కనీసం ఉండి వీళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ కూడా లేదు. కొంతమంది ఓటు హక్కు లేకపోతే సంచార జీవితం గడుపుతున్న బీసీ కులాలు ఉన్నాయి. మా కళ్ళెంబడి నీళ్ళు వచ్చినాయి. మన వైపు ఒకవైపు బంగారు తెలంగాణ అంటున్నాము. కనీసం ఇప్పుడు బీసీ అంటే మునూరు కాపు, ముదిరాజు, గౌడు, యాదవ్ ఈ 5 కులాలు ఎంజాయ్ చేస్తున్నారు. 114 కులాలకు దిక్కులేదు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 93 కులాల్లో దాదాపు 80 కులాలు అసలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా కాలేదు. ఇది కాదు, మేము సామాజిక తెలంగాణ కావాలని కొడితే మీకు చూపిస్తాం ఎందుకు మేము డిఫర్ అవుతున్నామంటే. ఇది నేను సొంత కవిత్వం కాదు, మీరు జూమ్ చేసుకున్నాను, మీకు తర్వాత పంపిస్తా. ఇది మీరు దానిలో కూడా వేయండి స్లైడ్లో. భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 2023 అభయహస్తం మేనిఫెస్టో. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా ప్రాధాన్యం. వాళ్ళు మాకు ఇచ్చిన ప్రామిస్ మేనిఫెస్టోలో, మేనిఫెస్టో కమిటీ ముందు బాట. గత 9.5 సంవత్సరాలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో దగాపడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా ఈ మేనిఫెస్టోను రూపొందించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. వివిధ వర్గాలను, సంఘాలను, సంస్థలను, వ్యక్తులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను సంప్రదించి వారి సమస్యలను విశ్లేషించి ఓ తేజవంతమైన మరియు సమగ్ర సుస్థిర తెలంగాణను అభివృద్ధి పరిచే దిశగా ఈ మేనిఫెస్టోను రూపొందించి తెలంగాణ సమాజానికి అంకితం ఇస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ మేనిఫెస్టోలోని ప్రతి హామీని తప్పకుండా అమలు చేసి తెలంగాణ ప్రజల భవిష్యత్తును బంగారు బాటలో నడిపిస్తామని యావత్ తెలంగాణ సమాజానికి హామీ ఇస్తున్నాము. ఈ మాకు హామీ ఇచ్చింది ఎవరు? దుద్దిల్ల శ్రీధర్ బాబు, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ. ఈ మేనిఫెస్టో కమిటీలో ఇవన్నీ పెట్టడానికి ముందు అజయ్ కుమార్ సార్ అనేట ఆయన బీసీ, ఆయన ఎంబీసీ, ఐపీఎస్ ఆఫీసర్ జాబ్ రిజైన్ చేసి వచ్చి ఆయన కాంగ్రెస్ పార్టీలో CWC మెంబర్ ఉన్నారు.